ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టీబీఎఫ్ తెలుగు ఛానల్లో అంటే 18 సెప్టెంబర్ శుక్రవారం రోజు స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్ తెలుసుకుందాం. ఇండియన్ స్టాక్ మార్కెట్లో అసలు ఈ రోజు ఏం జరిగింది, కీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, మార్కెట్లో ట్రెండ్ ఎలా కంటిన్యూ కాబోతుంది, ఏ స్టాక్స్ని హోల్డ్ చేయాలి, ఏ స్టాక్స్ని సెల్ చేయాలో తెలుసుకుందాము. అండ్ ఈరోజు మొత్తం స్టాక్ మార్కెట్లో వచ్చిన టాప్ న్యూస్ తెలుసుకుందాము. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో డైలీ 6:30 నుండి 7:30 లోపల స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఏ ఛానల్ అయితే రాదు, తెలుగులో ఫస్ట్ టైం. సో సింపుల్గా ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకుంటే ఎటువంటి జెన్యూన్ అప్డేట్ మిస్ కాకుండా ఉంటారు. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ ఇండి. ఇక ఫ్రెండ్స్, చాలా మందికి మన ఛానల్లో స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ వస్తాయని తెలియదు. సో ఈ వీడియో మీరు చూసిన తర్వాత వెంటనే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు తప్పకుండా ఫాలో అయ్యి అంటే డే టు డే అప్డేట్లు అయితే ఉంటారు. మనకి నిన్నటి వరకు పాజిటివ్ నోట్లో ఉన్నది. వన్స్ అంటే గెయిన్లో ఏదైతే వెళ్ళిందో స్టాక్ మార్కెట్ అవన్నీ అయితే క్రాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు నిఫ్టీ 50 అనేది 88.4 పాయింట్స్ తగ్గి 11,516 దగ్గర క్లోజ్ అయింది. ఇక బిఎస్సి సెన్సెక్స్ 323 పాయింట్స్ అనేది తగ్గి 38,979 దగ్గర క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ 253 పాయింట్స్ తగ్గి 22,320 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఐటీ అనేది 47 పాయింట్స్ రేస్ అయ్యి 19,817 దగ్గర క్లోజ్ అయింది. మనకేదైతే ప్రాఫిట్స్ వచ్చాయో, గెయిన్స్ అయ్యారో అవన్నీ ఇక టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోజర్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ గెయినర్స్గా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, జీ ఎంటర్టైన్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్ మనకి టాప్ గెయినర్స్గా అయితే ఉన్నారు. జీ ఎంటర్టైన్ అండ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కన్సిస్టెంట్గా మనకైతే టాప్ గెయినర్స్గా అయితే ఉన్నారు. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో మీరు ఒకసారి లుక్ అయితే వేయచ్చు. సో మీరైతే కొంచెం రీసెర్చ్ అయితే చేయొచ్చు. ఇక టాప్ లూజర్స్గా చూసినట్లయితే హిన్లెకో, టాటా మోటార్స్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇవైతే టాప్ లూజర్స్గా అయితే ఉన్నాయి. యాక్చువల్గా బజాజ్ ఫిన్సర్, టాటా మోటార్స్ అయితే మనకి టాప్ గెయినర్స్గా అయితే ఉండేవి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు టాప్ లూజర్ సెక్షన్కి అయితే వచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ కమోడిటీస్ సెక్షన్లో గోల్డ్ అనేది 371 పాయింట్స్ అనేది తగ్గి 51,453 దగ్గర క్లోజ్ అయింది. సిల్వర్ అయితే మనకి హెవీ లాసెస్లో అయితే ఉంది. 639 పాయింట్స్ లాస్ అయ్యి 68,142 దగ్గర క్లోజ్ అయింది. ఇక క్రూడ్ ఆయిల్ అయితే మనకి 84 పాయింట్స్ అనేది రేజ్ అయ్యి 3,024 దగ్గర క్లోజ్ అయింది. ఇక న్యాచురల్ గ్యాస్ కూడా మనకి లాసెస్లో అయితే ఉంది. 16.3 అనేది తగ్గి 150 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా కరెన్సీస్ గురించి చూసినట్లయితే మనకి ఇక్కడ కరెన్సీస్ అనేది యూఎస్డి కరెన్సీ చూడండి 0.05 అయితే మనకైతే పాయింట్స్ అయితే రేజ్ అయ్యి 74.13 దగ్గర క్లోజ్ అయితే అయింది. ఇక స్టాక్ మార్కెట్ లైవ్ న్యూస్ అప్డేట్స్, ఏ స్టాక్స్ని ఫ్రెండ్స్, నిఫ్టీకి సంబంధించిన కీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ చూద్దాము. అంటే ప్రీవియస్ డేటా పరంగా, చార్ట్స్ పరంగా కీ సపోర్ట్ లెవెల్స్ 11,480 అండ్ 11,445 ఇవైతే లో లెవెల్స్ అని. ఇంకా మనకి టాప్ లెవెల్స్ అంటే హై లెవెల్స్, కీ రెసిస్టెంట్ లెవెల్స్ 11,569 అండ్ 11,622 ఈ పాయింట్స్ కానీ వస్తే, అంటే ఈ లెవెల్స్ కానీ వస్తే ఇదైతే మీకు ట్రేడింగ్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అని చెప్పి సో తప్పకుండా మీరు నోటీస్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ ఇక నిఫ్టీ బ్యాంక్ గురించి చూసినట్లయితే ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ అనేది చూడండి 253 పాయింట్స్ అనేది మనకైతే తగ్గింది. యాజ్ యూజువల్గా మనం అయితే పైన కూడా చూసాము. ఇక కీ సపోర్ట్ లెవెల్స్ చూసినట్లయితే 22,223 అండ్ 22,126 దగ్గర సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇంకో అప్ సైడ్ మీద చూసినట్లయితే అంటే కీ రెసిస్టెంట్ లెవెల్స్ 22,460 అండ్ 22,601 అయితే మనకి. ఫ్రెండ్స్, నేను మీకు నిన్న వీడియోలో కూడా చెప్పాను, అంటే మనకి స్టాక్ మార్కెట్లో డైలీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే షేర్స్ అనేవి సోల్డ్ అయితే చేశారు. వీళ్ళు ఎప్పుడైతే అమ్ముతున్నారో ఆ రోజు మనకి స్టాక్ మార్కెట్ అంతా నెగిటివ్ బయాస్ మీద అయితే ఉంది. అదే వీళ్ళు కానీ ఇండియాలో కానీ స్టాక్ మార్కెట్ కానీ కొంటుంటే ఫారెన్ వాళ్ళు, అప్పుడు మనకి పాజిటివ్ నోట్లో అయితే ఉంది. ఇప్పుడు ఈ రోజు చూడండి మనకి నెగిటివ్ నోట్లో ఉంది. ఆబ్వియస్గా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు 249 crores అయితే వీళ్ళైతే అమ్మడం అనేది జరిగింది. అదేవిధంగా డొమెస్టికల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా 1,067 crores అయితే వీళ్ళైతే అమ్మారు. సో ఈ విధంగా ఇద్దరు మనకైతే అమ్మేశారు. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్లో
ఫ్రెండ్స్ ఈ రోజు జరిగిన బల్క్ డీల్స్ లో చూడండి ఎల్కేపీ సెక్యూరిటీస్ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అంటే కీనోట్ క్యాపిటల్స్ అనేది మనకి 4 మిలియన్ ఈక్విటీ షేర్స్ అయితే కొనుక్కున్నారు 4.65 రూపీస్ లెక్క. అండ్ నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీస్ నుండి అప్డేట్ అయితే వచ్చింది. ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ అనేది 10 lakh షేర్స్ అయితే కొనుక్కోవడం అనేది జరిగింది. అంటే 350 రూపీస్ పర్ షేర్ లెక్క. అండ్ నెక్స్ట్ అప్డేట్ యునైటెడ్ పాల్ఫీ గుజరాత్ నుండి అయితే వచ్చింది. అంటే ప్రమోటర్ సంబంధించిన నేమ్స్ అయితే మెన్షన్ చేశారు. వీళ్ళు ఏంటంటే అంటే కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు 51,000 షేర్స్ 12.8 రూపీస్ పర్ షేర్ అయితే వీళ్ళైతే కొనుక్కున్నారు. అదే దాన్శ్రీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఏంటంటే 4 మిలియన్ షేర్స్ అయితే అమ్మేసుకున్నారు. ఫ్రెండ్స్ అసలు మీరు ఈ బల్క్ డీల్స్ అబ్జర్వ్ చేయాలి. అంటే ఎవరు ఎన్ని షేర్స్ కొంటున్నారు, ఏ కంపెనీ కొంటున్నారు, ఏ కంపెనీ సోల్డ్ చేస్తున్నారు అని చెప్పి దీని ద్వారా మీకు పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని బట్టి మీకు ఒక ఐడియా కూడా అయితే వస్తుంది. దాని ద్వారా మనం వాటిలో ప్రొసీడ్ అవ్వచ్చా లేదా అని చెప్పి. ఇక స్టాక్ మార్కెట్ న్యూస్ చూద్దాము. ఈ రోజు 18th సెప్టెంబర్ శుక్రవారం లాస్ట్ రోజు స్టాక్ మార్కెట్లో న్యూస్ ఏ విధంగా చూద్దాము. మనకి స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ కంపెనీ అనేది 460 crore ఆర్డర్ అయితే వీళ్ళకైతే రావడం అనేది జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి హిండ్లకో ఇండస్ట్రీస్ అండ్ హిందుస్థాన్ కాపర్ అనేది ఒక MOU అయితే సైన్ అయితే చేశారు. అంటే సప్లై ఆఫ్ కాపర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూడండి మనకి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్కి ఒక పేటెంట్ లిటిగేషన్ అయితే ఉండేది. ఇప్పుడు ఆ లిటిగేషన్ ప్రాబ్లమ్ని వీళ్ళైతే క్లియర్ అయితే చేసేసుకున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏషియన్ పెయింట్స్ నుండి అయితే వచ్చింది. ఏషియన్ పెయింట్స్ సంబంధించిన ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో సట్వా అనే ఆయన వీనైతే హోల్డ్ అండ్ అదేవిధంగా ట్రేడింగ్ అయితే చేశారు. ప్లెజ్ చేశారు 18.71 lakh ఈక్విటీ షేర్స్కి. అండ్ నెక్స్ట్ అప్డేట్ మనకి ఆరో గ్రీన్ టెక్ నుండి అయితే వచ్చింది. EIH నుండి అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళైతే షేర్ ఇష్యూ అంటే షేర్ ప్రైస్ అయితే ఇష్యూ అయితే ఉండేది 655 రూపీస్ పర్ షేర్ అని చెప్పి. ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దీనిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 8 రైట్స్ అయితే వస్తాయి. అంటే ఫర్ ఎవరీ 85 షేర్స్ అయితే వీళ్ళు హోల్డ్ చేసిన దానికి 8 రైట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ TV5 మోటార్స్ కంపెనీ చూడండి ఫ్రెండ్స్. ఆటో సిఓ SAS గా వాళ్ళ న్యూ డిస్ట్రిబ్యూటర్ గా కొలంబియాలో వీళ్ళైతే అపాయింట్ అయితే చేశారు ఇంకా టాటా మోటార్స్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుంటారు కదా అసలు ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే. ఓపెన్గా ఇంట్రెస్ట్ ఎక్కువ మంది అసలు ఈ స్టాక్స్కి అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వీటికి ఒక మంచి డెలివరీ పర్సంటేజ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి 70%, 60%, 50% అబౌవ్ అయితే చాలా కంపెనీస్ అయితే మనకైతే కనపడుతుంది. దీంట్లో ఈ టైంలో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్న కంపెనీ కోల్పాల్, నెక్స్ట్ ది హిందూ యూనిలివర్, పెట్రోనెట్, కాన్కార్, నెస్లే ఇండియా, HDFC, TCS, MFSL, VDL, బ్యాంక్ ఆఫ్ బరోడా. మనకి ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడా లిస్ట్లో అయితే లేదు. అండ్ అదే విధంగా మనకి ITC కూడా అయితే ఉండేది కాన్స్టెంట్గా. కాకపోతే ఇప్పుడు కొత్తగా కొన్ని కంపెనీస్ అయితే మనకైతే యాడ్ అయితే అయ్యాయి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీటిలో కాన్స్టెంట్గా మనం ఈ వీడియోస్లోనే మీరు పాత వీడియోస్ వెళ్ళి చెక్ చేస్తున్నాం. కాన్స్టెంట్గా ఈ సెక్షన్లో అంటే ఈ డెలివరీ పర్సన్ అంటే ఓపెన్గా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే దాంట్లో మనకి ఫస్ట్ ఉండేది హిందూ యూనిలివర్, కాన్కోర్ అండ్ అదేవిధంగా కోల్పాల్ అయితే కాన్స్టెంట్గా అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మీరైతే ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో 1-2 సార్లు ప్రాపర్గా రీసెర్చ్ చేసి దాని తర్వాత మాత్రమే మీరైతే ఇన్వెస్ట్ చేయండి. సో ఇదండి మనకి ఈ రోజు 18 సెప్టెంబర్ శుక్రవారం రోజు స్టాక్ మార్కెట్ పైన వచ్చిన టాప్ న్యూస్ అప్డేట్స్. అండ్ మీరు ఇంపార్టెంట్గా హోల్డ్ అండ్ అదేవిధంగా మీరు సెల్ చేయాల్సిన స్టాక్స్ అయితే ఇవి. సో ఇంతనండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి తెలుస్తుంది స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయని చెప్పి. సో ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్